విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ ఈ మాటకు వస్తే కూడా కొంతమంది జాబ్ కి సెలెక్ట్ అవుతారు, బట్ శాలరీ వచ్చేసి ఇప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ వెళ్ళారనుకోండి, వాడి స్కిల్స్ ని బట్టేసి వాడిని బట్టి శాలరీ డిసైడ్ చేయడం జరుగుతుంది ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా. ఒకరికి 45,000 వస్తే, ఒకటి 25 వస్తే, ఒకటి 15 వస్తుంది. బట్ వాడి క్యాపబుల్ ఏందో వాడికి తెలుసు. బట్ కంపేర్ చేసుకుంటే పేరెంట్స్ కి ఫోన్ చేసినప్పుడు ఏం చెప్తారంటే, ఫలానా వ్యక్తికి 45,000 30, నాకు మాత్రం 15 అమ్మానా అని చెప్తే వాళ్ళు జైన్ గామని చెప్పారు వాళ్ళు. వాడికి ఎందుకు ఎక్కువ, నీకెందుకు తక్కువ, నువ్వు ఆ కంపెనీ మానే, అక్కడ అవసరం లేదు, వేరే కంపెనీ ట్రై చేయని చెప్తారు. బట్ వాట్ ద స్కిల్స్ హీ నో. కానీ స్టూడెంట్స్ కూడా ఎవరైతే ఇప్పుడు జాబ్ కి వెళ్లే వాళ్ళు కూడా, ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళు కూడా అది గ్రహించలేక అన్ఎంప్లాయ్మెంట్ కిందనే పడిపోతున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ కిందనే ఉంటున్నారు. కనీసం 10,000-15,000తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? మనం ఎక్కడ స్టార్ట్ చేసామని ముఖ్యం కాదండి, ఎందుకంటే లైఫ్ లో ఈచ్ పర్సన్స్ జర్నీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఇన్ఫాక్ట్ నాకు తెలుసు, లాస్ట్ ఇయర్ ఒక అతను ఫోన్ చేసి ఇట్లా నాకు ఇయర్లీ 4 lakhs ప్యాకేజ్ వచ్చిందండి, నేను జాయిన్ అవ్వకూడదు అనుకుంటున్నాను అన్నాడు. మరి దాన్ని అడగడం ఎందుకు? డిసైడ్ అయిపోయారు వాళ్ళు ఆల్రెడీ. అదే కదా. సో నేను చెప్పాను, అంటే మంత్లీ 30,000 పైన వస్తున్నాయి, ఇట్స్ డీసెంట్ స్టార్ట్ ఫర్ ఎ ఫ్రెషర్. అఫ్ కోర్స్ అంటే కొంతమందికి 10 లక్షలు వస్తున్నాయి, నేను కాదనట్లా. కానీ ఈ రోజుల్లో జాబ్ రావడమే కష్టం. సో ముందు జాయిన్ అయిపో, ఒక 6 months తర్వాత 1 year తర్వాత యూ ఫైండ్ ఎ బెటర్ జాబ్ అండ్ గో. కానీ ఇప్పుడు ముందే నేను జాయిన్ అవ్వను, ఎందుకంటే 30,000 కదా అని చెప్పేసి, అంటే రేపు జాబ్ రాకపోతే వాళ్ళు జాయిన్ అవ్వాలా, 1 year దాకా జాబ్ రాలా, అవి పోతాయి కదా. 1 year శాలరీ పోవడం కాదు, 1 year ఎక్స్పీరియన్స్. సో అంటే చాలా మంది నేను చూసానంటే స్టార్టింగ్ శాలరీ తక్కువ ఉన్నా కూడా ఒక 5-6 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత రివర్స్ అయిపోవచ్చు అండి. మనకి క్యాపబిలిటీ ఉంటే, స్కిల్ ఉంటే ఈజీగా మనం డబుల్ చేసుకుంటూ పోయేవాళ్ళు, ఎవ్రీ ఇయర్ డబుల్ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ డిపెండ్స్. సో మనం వాళ్ళతో కంపేర్ చేయడం వల్ల లూజ్ అయ్యేది మనమే. ఎందుకంటే ఇనీషియల్ గా ఏంటంటే లక్ హ్యాస్ టు ఫేవర్. ఎందుకంటే ఐ విల్ నాట్ సే ప్రతి ఒక్కరు ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళకే మంచి జాబ్లు వస్తాయని చెప్పలేను. ఎందుకంటే ఆ కాలేజీలో కొంతమంది క్యాంపస్, కొన్ని కంపెనీస్ వస్తాయి, కొన్ని కంపెనీస్ రావు. ఆ రోజు వాడి మూడుని బట్టి నీ ఉద్యోగం రావచ్చు, చాలా విషయాలు ఉంటాయి. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ద లాంగ్ టర్మ్, ఒక 10-15 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత నువ్వెక్కడున్నావు వాడెక్కడున్నా అంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. సో దట్ ఈస్ ఆన్ యువర్ హ్యాండ్. సో మనం సెల్ఫ్ అనేది మనం నమ్మకంతో చేసుకోవాలి తప్ప కంపేర్ చేసుకుంటే యూ విల్ నెవర్ బి ఏబుల్ టు హ్యాపీ. ఎందుకంటే రేపు 5 ఏళ్ల తర్వాత కూడా ఇంకోటికి నీకంటే ఎక్కువ శాలరీ వచ్చాడు ఉంటాడు, ప్రతి చోట ఉంటాడు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, everybody is in a different phase, so I cannot compete with them and compare with them and take a decision. So I have to go on my journey. అదే కదా. కంపారిజన్ చాలా వెళ్తుంది, దాని వల్ల అసలు ఏం ఆలోచిస్తారో వాళ్ళకి తెలియదు. కరెక్టే. అంటే ఏమంటారు, నామోషిలాగా ఫీల్ అవుతారు. బట్ సి, మనం పిండి కొద్ది రొట్టె అంతే. మనం ఎంత చదివాము, మనం ఎన్ని నేర్చుకున్నాము, దాన్ని బట్టి మనకు వస్తుంది శాలరీ. వాళ్ళు కష్టపడే దాన్ని బట్టి వాళ్ళకు వస్తుంది. బట్ అదే సైడ్ ఇట్ ఈస్ ఈ రోజు దట్ ఈస్ నాట్ ఎండ్, that's not the final story. Learning stage. It's just a journey to start. So somewhere you have to start. ఆ ఖాళీగా కూర్చుంటావా 10,000తో స్టార్ట్ చేస్తావా అనేది నీ ఇష్టం. సో అది అనేది మనం యూ హావ్ టు లుక్ ఇన్ ద లాంగ్ టర్మ్. అంటే బిగ్ పిక్చర్ మన వాళ్ళకి లేదు. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే కళ్ళు మూసుకొని సాఫ్ట్వేర్ జాయిన్ అయిపోతా అంటాడు. ఎందుకు? నోబడీ నోస్. దే డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. ద రియాలిటీ ఇస్, చాలా సర్వేస్ చేసిన ప్రకారం 70% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ అండర్ స్ట్రెస్. చాలా మందికి అక్కడ అంటే ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏం పని చేయాలి, అది ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అంటే 6 months ఒకసారి ఎగ్జామ్ పెడతారు, రైట్? చదువుకునేవాడు రోజు చదువుకుంటాడు, కానీ నాకు తెలుసు ఎంతమంది 1 day బ్యాటింగ్ చేసేవాడు మనకు తెలుసు. చాలా మంది లాస్ట్ మినిట్ లో ప్రిపేర్ అయిపోయి వెళ్తారు, ఎగ్జామ్ రాస్తారు, పాస్ అవుతారు, 70% కూడా వచ్చేస్తాయి, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఇప్పుడు ప్రాక్టికల్ గా వచ్చేసరికి ఎనీ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే ఏ రోజు పని ఆ రోజు చేయాలి కదా, రైట్? ఇప్పుడు 4-5 సంవత్సరాలు చదువు ఎట్లా ఉంది, 6 నెలలకోసారి నేను కష్టపడితే చాలు, మిగతా 5 నెలలు నా ఇష్టం. 1 month కష్టపడ్డా చదివినా కూడా 5 నెలలు నా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేశాను. కానీ ఇక్కడ లైఫ్ ప్రాక్టికల్ గా లైఫ్ దగ్గరికి వచ్చేసరికి ప్రతి రోజు కూడా మన పని మనం చేయాలి. అక్కడ కంప్లీట్లీ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళు. సో అక్కడ అలవాటు పడిపోయారు, నెమ్మదిగా చూసుకున్నాను. కానీ ఈ రోజు అలా లేదు, మార్నింగ్ చెప్పిన పని సాయంత్రంలో ఫినిష్ చేయాలి. సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పోజర్. సో ఇవన్నీ తెలియక నాకు ఇంత మంచి శాలరీ వస్తుంది, ఇంత పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది అనుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే రియాలిటీ దే ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. సో ఇవన్నీ ప్రిపరేషన్ అనేది ఉండాలండి, ముందే అవగాహన ఉండాలి. ఇన్ఫాక్ట్ డాక్టర్ ప్రొఫెషన్ కూడా ఇంటర్నేషనల్ ఈవెన్ రీసెర్చ్ ప్రకారం కూడా సెకండ్ ఇయర్ లో అరౌండ్ 18-20% డ్రాప్ అవుతారు. ఎందుకంటే అంత ప్రెషర్ హ్యాండిల్ చేయలేరు చాలా మంది. అఫ్ కోర్స్ మనకి ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది, ఒక డాక్టర్ ప్రొఫెషన్ అన్న, ఒక IAS అన్న ఏమనిపిస్తుంది అంటే బాగుంది అనిపిస్తుంది. కానీ అది ఏంటి, దాన్ని నేను హ్యాండిల్ చేయగలనా లేనా, am I really ready for that అనేది ఆలోచించుకొని దాన్ని ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి. వద్దనట్లా నేను మెంటల్ గా మనం ప్రిపేర్ చేసుకోవాలి, ఫిజికల్ గా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే
డాక్టర్ ప్రొఫెషన్ అంటే కొన్ని పుస్తకాలు చదువుతూనే ఉండాలి. సో డూ హ్యావ్ ద క్యాపబిలిటీ అనేది ఇంపార్టెంట్ అండి. ఏదో మంచి తెల్ల కోట్ వేసుకుని నేను సర్వ్ చేస్తాను అంటే దట్స్ గుడ్ థాట్, కానీ ఐ రెడీ? ఆ ప్రిపరేషన్ అనేది లేకుండా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు.